హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేటప్పటికి కొబ్బరి చట్నీ అండి. కొబ్బరి చట్నీ మనం రైస్‌లోకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. మీడియంగా కారం తినేవాళ్ళైతే ఒక 5-6 వేసుకోండి. లేదు కొంచెం కారమే పర్వాలేదు అనుకుంటే 8-10 వేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు అండ్ ఆల్రెడీ ముందుగానే నీట్‌గా క్లీన్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసుకోకల్లా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం నిమ్మకాయ, సాల్ట్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్‌లోకి తీసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం నలగకపోతే గనక లైట్‌గా వాటర్ ఏసుకోండి. ఎక్కువ వాటర్ ఏసుకుంటే గనక మళ్ళీ మనకి కొంచెం లిక్విడ్‌గా అయిపోతుంది చట్నీలాగా. అలా కాకుండా కొంచెం ఇలా గట్టిగా రుబ్బుకోండి. నెక్స్ట్ పోపు వేయడానికి సేమ్ అదే ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీ ఏదైతే ఉందో దాన్ని దీంట్లోకి వేసుకొని ఆయిల్ మొత్తం ఆ చట్నీ పీల్చుకునేటట్టు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఆయిల్ మొత్తం ఆ చట్నీ అనేది ఎలా పీల్చేసుకుంటుందో అలా పీల్చుకుంటే మనకి టేస్ట్ అనేది బావుంటుందండి. ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యి. ఇది నా స్టైల్ ఆఫ్ కొబ్బరి చట్నీని మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటామండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.